ఓకే గైస్, ఇప్పుడైతే మనం గంగోత్రికి అయితే బయలుదేరాం. గంగోత్రి అనేది చార్ధామ్ యాత్రలో రెండవ ప్రధానమైన ప్రదేశం అన్నమాట. దీన్ని చేరుకోవాలంటే 2 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే చేయాలి, లేకపోతే మనకి అవైలబుల్గా ఇలాంటి వీల్ చైర్లు అయితే ఉంటాయి. ఓకే, దీని ద్వారా అయినా మనం గంగోత్రి దేవాలయానికి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు మీకు గంగోత్రి దేవాలయం ఎలా ఉంది, అక్కడ ప్రత్యేకత ఏంటనేది అక్కడికి వెళ్ళి వివరంగా చెప్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు చూపించాను కదా వీల్ చైర్ అనేది, అది పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తేవడానికి 400 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది ఎక్కడికంటే నేను గంగోత్రి అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్లో హిమాలయాల మధ్యలో ఉన్న ఒక పవిత్రమైన స్థలం అన్నమాట. హిందూ పురాణాల ప్రకారం ఇది గంగా నది స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిన పవిత్రమైన ప్రదేశంగా హిందూ ప్రజలైతే నమ్ముతుంటారు. గొప్ప రాజు మరియు శివుడు భక్తుడైన భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేయడానికి గంగా నదిని భూమిపైకి తీసుకువచ్చాడని పురాణాలు అయితే చెబుతున్నాయి. శతాబ్దాల కఠినమైన తపస్సు తరువాత బ్రహ్మదేవుడు ఆయన అడిగిన వరాన్ని అయితే తీరుస్తాడు. అదేవిధంగా శివుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన జలాశయాలలో అత్యంత శక్తివంతమైన గంగా నదిని భగీరథ నుంచి భూమి మీదకి పంపించాడని పురాణాలు అయితే చెబుతున్నాయి. గంగోత్రిని భగీరథుని కోరికలు తీరిన పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అదేవిధంగా ఈ గంగోత్రిలో స్నానాలు చేసి ఈ దేవుణ్ణి మొక్కుకుంటే తన పాపాలు కూడా తొలగిపోయి వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని హిందూ ప్రజలైతే నమ్ముతుంటారు. ఇకపోతే ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అమర్ సింగ్ థాపా అనే వ్యక్తి నిర్మించారన్నమాట. ఇది 3100 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. హిందూ పురాణాల్లో గంగోత్రికి అపారమైన ప్రాముఖ్యత ఉంది మరియు ఆధ్యాత్మిక వృద్ధి మరియు విముక్తికి పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది. గంగా నదికి శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయని, అందులో స్నానాలు చేస్తే తన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతి ఒక్క హిందువు కూడా నమ్ముతుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ గుడికి లక్షల్లో అయితే జనాలు అయితే వస్తుంటారు. ఒకసారి చూసుకుంటే వెనకైతే మనకి ఈ గంగోత్రి నది యొక్క దేవాలయం అయితే ఉంది.